వెయిట్ ట్రస్ట్ మీ గాయ్స్, బెంగళూరులో నేను తిన్న ది బెస్ట్ ఫుడ్లో ఈరోజు నేను వెళ్ళిన ప్లేస్ అయితే నా ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్లో ఉంటుంది. అస్సలు నేను చెప్పితే మీరు నమ్మరు, కానీ మీరే వెళ్ళి ట్రై చేయండి. హే హలో క్యూటీస్, ఈరోజు అయితే నేను మా కజిన్స్తో కలిసి లంచ్ చేయడానికి అయితే బయట వెళ్ళాను అనమాట. గాయ్స్ ట్రస్ట్ మీ, ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్పెషలీ ఇక్కడ ఫుడ్ వచ్చేసి అరిటాకులో సర్వ్ చేస్తారు. ఇక్కడ వెజ్ మీల్స్ వచ్చేసి అన్లిమిటెడ్ ఉంటుంది. గాయస్ నమ్మండి, ఇక్కడ పప్పు అయినా సరే, రసం, పెరుగు, ప్రతిదీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మంచిగా ఫుడ్ తినే వాళ్ళైతే అక్కడికి వెళ్తే చక్కగా తినచ్చు. అండ్ నేను ఇక్కడ గీ గాయస్, నాలాగా గీ లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. గీని హేట్ చేసే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఇక్కడ గీని మనము తినడం కాదు, తాగొచ్చు. ఇక్కడ నువ్వు ఎందుకు గీ ఇంత ఎందుకు తాగుతున్నావు అని ఎవ్వరూ నేను క్వశ్చన్ చేయరు. అక్కడ నాట్ ఓన్లీ వెజ్, నాన్ వెజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మరి సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీ కదా. నాలాగా మీలో ఎంతమంది సండే అయితే నాన్ వెజ్ కంపల్సరీగా తినాలనుకుంటాం? డైలీ తిన్నా సరే మళ్ళీ సండే రోజు నాన్ వెజ్ లేకపోతే అదొక వెలితిలాగా ఇన్కంప్లీట్గా అయిపోతుంది డే మొత్తం, ఆ టోటల్ వీక్ మొత్తం. సో స్పెషల్లీ గాయస్ అక్కడ పప్పు నెయ్యి వేసుకొని పప్పుల పొడి తింటుంటే చాలా బాగా నచ్చింది. ఇది నేను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకు నచ్చి మీ అందరూ కూడా వెళ్ళి ఇక్కడ తినాలని నేను చెప్తున్నాను. బెంగళూరులో ఉంటే మన ఫుడ్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు, నేను ఫేస్ చేశాను. మీలో ఎంతమంది మంచిగా ఫుడ్ తినాలి అన్లిమిటెడ్గా అనుకుంటే ఈ ప్లేస్కి అయితే వెళ్ళి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను మళ్ళీ గీ వేసుకొని చాలా బాగా, అంటే నా కెపాసిటీ ప్రకారం నేను తిన్నాను అనమాట. మంచిగా ఫుడ్ తినేవాళ్ళు చక్కగా తినచ్చు అనమాట. గీ అసలు మీకు ఒక సపరేట్గా ఉంచేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇది వాటర్ కాదు గీ. నేను అంత గీ పోర్ చేసుకున్నాను అనమాట. నేను తిన్న నాన్ వెజ్ దాంట్లో నాకు కబాబ్ అంతగా నచ్చలేదు. నాకు నచ్చలేదంటే మీకు నచ్చలేదని కాదు, మెయిన్గా సోంపు అనేది మ్యాండేటరీ కదా. నేను తినను, కానీ తినే వాళ్ళకి ఇస్తాను. భోజన ప్రియులైతే అస్సలు మిస్ చేయకండి, వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.